Hi, my name is Venkateshwarlu. I am a GCP Cloud Engineer. ఈ వీడియో కంప్లీట్ అయిపోయేసరికి మీరు ఫాలోయింగ్ కాన్సెప్ట్లో పక్కాగా ఎక్స్పెక్ట్ అవ్వగలరు. ద ఫస్ట్ కాన్సెప్ట్, ఒక రికమెండెడ్ ప్రాసెస్లో కంప్యూట్ ఇంజిన్ విఎంని ఎలా క్రియేట్ చేయాలి, దానికి ఎస్హెచ్ ఎలా కనెక్ట్ అవ్వాలి. ఇంకోటి, మన ఫైర్ వాల్స్ని క్రియేట్ చేసినప్పుడు ఆ ఫైర్ వాల్స్ని ఆ విఎంకి ఎన్ని విధాలుగా అటాచ్ చేయొచ్చు. ఒక విఎం క్రియేట్ చేసినప్పుడు ఆ విఎం పబ్లిక్ విఎంఆ లేక ప్రైవేట్ విఎంఆ ఎలా డిసైడ్ చేయగలము. ఒకవేళ పబ్లిక్ విఎం అయితే ఆ విఎంని ప్రైవేట్ విఎంగా ఎలా మార్చాలి, ప్రైవేట్ విఎంని ఎస్హెచ్ ఎలా కనెక్ట్ అవ్వాలి, ఒక యూజర్ ప్రైవేట్ విఎంని ఎస్హెచ్ ఎలా కనెక్ట్ అవ్వాలి, కనెక్ట్ అవ్వాలంటే ఫైర్ వాల్స్ రూల్స్లో ఏమేం మోడిఫికేషన్ చేయాలి, ప్యారలల్గా ఆ యూజర్కి ఏమేం పర్మిషన్స్ కావాలి ఒక ప్రైవేట్ విఎంని ఎస్హెచ్ కనెక్ట్ అవ్వాలంటే, ఆ ప్రైవేట్ విఎంకి ఇంటర్నెట్ యాక్సెస్ ఎలా చేయాలి ఇన్ ద జీసీపీ. Let's start the video. So let's start to create compute engine. Compute engine క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఆ సర్వీస్లోకి వెళ్ళాలి. లెట్స్ గో టు కంప్యూట్ ఇంజిన్ సర్వీస్. సో ఇప్పుడు మనం ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి విఎంని క్రియేట్ చేద్దాం. లెట్స్ క్రియేట్ ఏ విఎం. టెంప్లేట్ నుంచి కానీ మెషిన్ ఇమేజెస్ నుంచి ఎలా విఎం క్రియేట్ చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఈ వీడియోలో ఫస్ట్ మనం స్క్రాచ్ నుంచి ఎలా క్రియేట్ చేయాలని చెక్ చేద్దాం. ఫస్ట్ విఎంకి ఒక నేమ్ ఇవ్వాలి, లైక్ ఇక్కడ మనం టెస్ట్ అని ఇద్దాం. సెకండ్ థింగ్, ఈ విఎం ఏ రీజియన్లో ఉండాలనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ మనం ఈ విఎంని ముంబై రీజియన్లో క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ముంబై రీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ముంబై రీజియన్ మనం స్పెసిఫిక్గా ఒక అవైలబిలిటీ జోన్లో క్రియేట్ చేయాలనుకుంటే ఆ అవైలబిలిటీ జోన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఏదైనా అవైలబిలిటీ జోన్లో ఇది క్రియేట్ అవ్వాలి అంటే వీ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎనీ రీజియన్ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్, సో మెషిన్ టైప్ని మనం డిఫాల్ట్గా E2 తీసుకున్నాం. E2లో మనకి జస్ట్ సింపుల్గా E2 మైక్రో తీసుకుందాం. మనం క్రియేట్ చేసే దాన్ని బట్టి ఇక్కడ మనకి ఎంత కాస్ట్ పడుద్ది ఎస్టిమేట్ అనేది మనకు చూపిస్తుంది. మెషిన్ టైప్ తీసుకున్న తర్వాత సెకండ్ థింగ్, మనకి ఏ ఓఎస్ కావాలి, ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆపరేటింగ్ సిస్టమ్ కావాలంటే మనం ఫస్ట్ బూట్ డిస్క్ దగ్గరికి రావాలి. బూట్ డిస్క్ని చేంజ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలని మనం డిసైడ్ చేయొచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ లైక్ డీబియన్, విండోస్. సో హియర్ మనం వచ్చేసి ఉబంటు తీసుకుందాం. ఉబంటు ప్రో కూడా అవైలబుల్ ఉంది, ఉబంటు తీసుకుందాం మనం. సెకండ్ థింగ్, ఉబంటు వర్షన్ అనేది కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ వర్షన్ తీసుకుంటాం. ఇంకోటి, మనం విఎం క్రియేట్ చేసేటప్పుడే దీనికి ఒక డిస్క్ అటాచ్ అవుతుంది. ఆ డిస్క్ బై డిఫాల్ట్ 10 GB ఉంటుంది. మనకి డిస్క్ ఇంకా పెంచుకోవాలి అంటే బై క్రియేట్ చేసేటప్పుడే మనం ఎక్స్ట్రా తీసుకోవచ్చు. లేదా తర్వాతనైనా మనం యాడ్ చేసుకోవాలంటే డిస్క్ని అదైనా చేయొచ్చు. సెకండ్ థింగ్, ఇక్కడ మీ దగ్గర కస్టమ్ ఇమేజెస్ ఉంటే ఆ కస్టమ్ ఇమేజెస్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మన కస్టమ్ ఇమేజ్ వేరే ప్రాజెక్ట్లో ఉందంటే ఆ ప్రాజెక్ట్స్ని తీసుకొని కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా నీ దగ్గర ఒక స్నాప్ షాట్ ఉంది, ఆ స్నాప్ షాట్ నుంచి మనం కంప్యూట్ ఇంజిన్ని క్రియేట్ చేయాలి అంటే ఆ స్నాప్ షాట్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం బై డిఫాల్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి క్రియేట్ చేస్తున్నాం కాబట్టి పబ్లిక్ ఇమేజ్ దగ్గరకు వచ్చి ఆపరేటింగ్ సిస్టమ్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. ఐడెంటిటీ అండ్ ఏపీఐ యాక్సెసెస్ ఉంది, అంటే సర్వీస్ అకౌంట్. మన ఈ కంప్యూట్ ఇంజిన్లో రన్ అయ్యే అప్లికేషను ఈ జీసీపీలో ఉన్న వేరే సర్వీసెస్ని కనెక్ట్ అవ్వాలి అంటే లైక్ క్లౌడ్ స్టోరేజ్, డేటాబేసెస్, వేరే ఏదైనా ఇతర సర్వీస్ని కనెక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ మనం ఇచ్చే సర్వీస్ అకౌంట్కి ఆ పర్మిషన్స్ ఉండాలి. సో మనం బై డిఫాల్ట్ సర్వీస్ అకౌంట్ తీసుకుంటున్నాం. ఈ డిఫాల్ట్ సర్వీస్ అకౌంట్కి ఏమేం పర్మిషన్స్ ఉంటాయో ఈ కంప్యూట్ ఇంజిన్లో రన్ అయ్యే అప్లికేషను ఆ సర్వీస్ అన్నిటిని యాక్సెస్ చేయగలదు. ఇట్స్ షోయింగ్ దట్ అలో డిఫాల్ట్ యాక్సెస్. డిఫాల్ట్గా ఆ సర్వీసెస్ అన్నిటిని ఈ కంప్యూట్ ఇంజిన్లో ఉన్న అప్లికేషన్ యాక్సెస్ చేయగలదు. నెక్స్ట్, ఫైర్ వాల్స్ని మనం బై డిఫాల్ట్ వచ్చే ఫైర్ వాల్స్ని ఆపేసుకుందాం. మనం కస్టమైజ్డ్గా కొన్ని ఫైర్ వాల్స్ క్రియేట్ చేద్దాం ఆఫ్టర్ కంప్యూట్ ఇంజిన్ క్రియేట్ అయిన తర్వాత. నెక్స్ట్,
మనకి ఈ విఎంకి జరిగే సిపియు యూటిలైజేషన్ కానీ మెమరీ యూటిలైజేషన్ కానీ ఏమైనా లాక్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు కావాలి అంటే సమ్ ఏజెంట్స్ని ఇన్స్టాల్ చేయాలి విఎంలో. సో మనం బై డిఫాల్ట్ విఎం క్రియేట్ చేసేటప్పుడే ఆ ఏజెంట్స్ని, మానిటరింగ్ ఏజెంట్స్ని ఆ విఎంలో ఇన్స్టాల్ చేయాలి అంటే దీన్ని ఎనేబుల్ చేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ అడ్వాన్స్ ఆప్షన్స్కి రావాలి. అడ్వాన్స్ ఆప్షన్లో మీకు నెట్వర్కింగ్, డిస్క్, సెక్యూరిటీ, మేనేజ్మెంట్ ఉన్నాయి. సో నెట్వర్కింగ్లో టు ఇన్స్టాన్స్ ఏ విపిసిలో ఉండాలని డిసైడ్ చేయొచ్చు. సో ఇక్కడ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కింద వస్తే బై డిఫాల్ట్ ఇట్ ఈస్ డిఫాల్ట్ నెట్వర్క్లో ఉంది. సో మనం టెస్ట్ విపిసి అనే విపిసిలో క్రియేట్ చేస్తాం. ఇంకోటి సబ్నెట్, ఒక సబ్నెట్ ఉంది, ఆ సబ్నెట్లోనే క్రియేట్ చేస్తాం. మనం ఏదైనా ఒక విఎం క్రియేట్ చేసినప్పుడు ప్రైవేట్ ఐపీ, పబ్లిక్ ఐపీ అని రెండు ఉంటాయి. సో ఆ రెండింటిని మనం కస్టమైజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకు కస్టమైజ్ ఆప్షన్ ఉంటుంది. లేదా ఎంపర్మల్ పెడితే బై డిఫాల్ట్ గూగుల్ వాడే ఏదో ఒక ఐపీ ఇస్తాడు. సో ఇది వచ్చేసి ప్రైవేట్ ఐపీకి, సెకండ్ వచ్చేసి పబ్లిక్ ఐపీకి. ఎక్స్టర్నల్ IPv4 అంటే పబ్లిక్ ఐపీ రావడానికి. ఇక్కడైనా మనం నన్ పెడితే మనం క్రియేట్ చేసిన విఎంకి పబ్లిక్ ఐపీ అనేది అసలు ఉండదు. సో మనం ఎంపర్మల్ పెడితే ఏదో ఒక ఐపీ ర్యాండమ్గా జనరేట్ అవుద్ది. లేదు నాకు కష్టంగా ఒక పబ్లిక్ ఐపీ కావాలి అంటే రిజర్వ్ స్టాటిక్ ఐపీ తీసుకుంటాం. సో మనం బై డిఫాల్ట్ ఎపర్మల్ పెట్టుకుంటాం, ఎందుకంటే ఏదో ఒక ర్యాండమ్ ఐపీ అనేది జనరేట్ అవుతుంది. ఈ ర్యాండమ్ ఎపర్మల్ పెట్టడం వల్ల నెగిటివిటీ ఏంటంటే విఎంని స్టాప్ చేసి స్టార్ట్ చేస్తే ఈ ఐపీ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే రిజర్వ్ స్టాటిక్ ఐపీ తీసుకుంటే మనం విఎంని స్టాప్ చేసి స్టార్ట్ చేసిన ఆ పబ్లిక్ ఐపీ అనేది సేమ్ ఉంటుంది. సో మనం స్టాండర్డ్ తీసుకుంటాం ఇక్కడ. నెక్స్ట్ మనకి ఈ విఎంకి ఇంకా ఏదైనా న్యూ డిస్క్లు అటాచ్ చేయాలి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిస్క్లు అటాచ్ చేయాలంటే త్రూ డిస్క్ దగ్గర ఈ ఆప్షన్ ద్వారా మనం అటాచ్ చేయొచ్చు. లేదు మనం ప్రెజెంట్ ఎలాంటి డిస్క్ అటాచ్ చేయదలుచుకోవట్లేదు కాబట్టి జస్ట్ దీన్ని క్యాన్సిలేట్. ఒకవేళ మనం విఎం క్రియేట్ చేసిన తర్వాత ఆ క్రియేట్ అయ్యేటప్పుడే ఆ విఎంలో ఏమైనా స్క్రిప్ట్స్ రన్ అవ్వాలి, ఆటోమేషన్ స్క్రిప్ట్స్ రన్ అవ్వాలి అంటే ఆ స్క్రిప్ట్స్ని ఇక్కడ అటాచ్ చేస్తాం. మేనేజ్మెంట్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఆటోమేషన్ స్క్రిప్ట్స్లో ఆ స్క్రిప్ట్స్ అటాచ్ చేస్తే విఎం క్రియేట్ అయ్యేటప్పుడే ఆ స్క్రిప్ట్లో ఉన్న ప్యాకేజెస్ అన్నీ విఎంలో ఇన్స్టాల్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ మనం విఎం క్రియేట్ చేద్దాం. సో మనకి ఇక్కడ ఒక కంప్యూట్ ఇంజిన్ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ చూసుకుంటే దీనికి ఒక ప్రైవేట్ ఐపీ, ఇంటర్నల్ ఐపీ వచ్చింది, ఎక్స్టర్నల్ ఐపీ, పబ్లిక్ ఐపీ వచ్చింది. సో ఫస్ట్ మనం ఈ విఎం లోపలికి వెళ్దాం. సో మనం సెలెక్ట్ చేసుకున్న విపిసిలోనే ఇది క్రియేట్ అయింది. నెట్వర్క్ ట్యాగ్స్ ఏమీ లేవు, అంటే ఈ విఎంకి ఇప్పటి వరకు ఎలాంటి ఫైర్ వాల్స్ కూడా లేవు, అన్ని ఫైర్ వాల్స్ ఆగే ఉన్నాయి. అండ్ చెక్ అబ్జర్వబిలిటీ, ఎందుకంటే మనం విఎం క్రియేట్ చేసేటప్పుడే అబ్జర్వబిలిటీ ఏజెంట్స్ని ఇన్స్టాల్ చేయమని మనం ఎనేబుల్ చేసినాం. వన్స్ ఏజెంట్ ఇన్స్టాలేషన్ పెండింగ్, ఈ ఇన్స్టాలేషన్స్ అయిపోతే మనకి విఎంలో ఈ విఎం రిలేటెడ్ సిపి యూటిలైజేషన్, మెమరీ యూటిలైజేషన్, డిస్క్ స్పేస్ యూటిలైజేషన్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో వన్స్ ఏజెంట్స్ ఇన్స్టాలేషన్ అయిపోయాక చెక్ చేద్దాం. బిఫోర్ దట్ మనం ఆ విఎంలోకి ఎస్హెచ్ కనెక్ట్ అవుదాం. ఎస్హెచ్ కనెక్ట్ అవ్వాలని ట్రై చేద్దాం. ఫస్ట్ ఎస్హెచ్ కనెక్ట్ అవ్వాలంటే ఇక్కడికి వచ్చి విఎం స్టార్టింగ్లో జస్ట్ క్లిక్ ఆన్ ఎస్హెచ్. యాక్చువల్లీ ఇది ఎస్హెచ్ కనెక్ట్ అవ్వకూడదు, ఎందుకంటే మనం ఎలాంటి ఫైర్ వాల్స్ రూల్స్ని అలో చేయలేదు. ఈవెన్ ఈ విఎంకి ఎలాంటి ఫైర్ వాల్ రూల్ అసలు ఎలోనే లేదు. సో ఇట్ షుడ్ నాట్ బి కనెక్ట్. కొంచెం సేపు ఇది కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది, తర్వాత ఆటోమేటిక్గా ఇది ఆగిపోతుంది. సో ఫైనల్గా మనకి ఈ ఎర్రర్ వచ్చింది, కనెక్షన్ వయా క్లౌడ్ ఐడెంటిటీ అవేర్ ప్రాక్సీ ఫెయిల్డ్, కనెక్టింగ్ టు VM ఈజ్ రిఫ్యూజ్డ్, ద VM హ్యాస్ ఎ ఫైర్ వాల్ దట్ ఎలో TCP ఇంగ్రెస్ ట్రాఫిక్ ఫ్రమ్. ఇది GCP యొక్క డిఫాల్ట్ రేంజ్, ఈ రేంజ్లోంచి 22 పోర్ట్కి ఎలో ఇస్తే ఇది కనెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఫస్ట్ ఇప్పుడు మనం ఫైర్ వాల్ చెక్ చేద్దాం.
ఫైర్ వాల్స్ లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడ జస్ట్ డౌన్కి వచ్చేసి విపిసిలోకి వెళ్దాం. ఫస్ట్ మనం ఈ విపిసిలోకి వెళ్తే మనం విఎం ఏ విపిసిలో అయితే క్రియేట్ చేసామో ఆ విపిసిలోకి వెళ్దాం. ఆ విపిసిలోకి వెళ్ళి ఇక్కడ విపిసి నెట్వర్క్ వచ్చింది. ఇక్కడ మనకి ఫైర్ వాల్స్ రూల్స్ కనిపిస్తున్నాయి. ఫైర్ వాల్స్ లోపలికి వెళ్ళి క్రియేట్ ఏ ఫైర్ వాల్ రూల్, మనం కొత్త ఫైర్ వాల్ రూల్ని క్రియేట్ చేస్తాం. ఫైర్ వాల్ రూల్ నేమ్ వచ్చేసి టెస్ట్ విఎం. లాక్స్ అనేది మనకు కావాలంటే లాక్స్ ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన విఎం ఏ నెట్వర్క్లో ఉందో ఆ నెట్వర్క్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మన విఎం టెస్ట్ విపిసి అనే నెట్వర్క్లో ఉంది కాబట్టి మనం ఆ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ ద ట్రాఫిక్ ఇంగ్రెస్ ఎలో. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్ ఇన్స్టాన్సెస్ ఇన్ ద నెట్వర్క్, స్పెసిఫైడ్ టార్గెట్ ట్యాగ్స్ అండ్ స్పెసిఫైడ్ సర్వీస్ అకౌంట్స్. ఆల్ ఇన్స్టాన్సెస్ ఇన్ ద నెట్వర్క్ అంటే మనకు పైన కనిపిస్తున్న మనం పైన క్రియేట్ చేసేటప్పుడు ఒక నెట్వర్క్ ఇచ్చిన విపిసి నేమ్. ఈ విపిసిలో ఎన్ని కంప్యూట్ ఇంజిన్ విఎమ్స్ ఉన్నాయో అన్ని విఎమ్స్కి ఈ ఫైర్ వాల్ రూల్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఎప్పుడంటే మనం ఆల్ ఇన్స్టాన్సెస్ ఇన్ ద నెట్వర్క్ అని పెట్టినప్పుడు. లేదా మనం స్పెసిఫైడ్ టార్గెట్ ట్యాగ్స్ అంటే ఇక్కడ మనకు ట్యాగ్ ఇస్తాం టెస్ట్ విఎం అని. ఈ ట్యాగు ఏ ఇన్స్టాన్స్కి అటాచ్ అయి ఉంటుందో ఆ ఇన్స్టాన్స్ అన్నిటికీ ఈ ఫైర్ వాల్ రూల్ అనేది అటాచ్ అయ్యింది. సో ఫస్ట్ మనం స్పెసిఫైడ్ టార్గెట్ ట్యాగ్స్ ద్వారా వెళ్దాం. లేదా మనం సర్వీస్ అకౌంట్ అని ఇచ్చినామంటే ఇక్కడ మనం ఏ సర్వీస్ అకౌంట్ అయితే ఇస్తామో ఆ సర్వీస్ అకౌంట్ ఆ విఎంకి మనం విఎం క్రియేట్ చేసేటప్పుడు ఒక సర్వీస్ అకౌంట్ ఇస్తాం. విఎంకి అటాచ్ అయిన సర్వీస్ అకౌంట్ ఫైర్ వాల్కి మనం ఇచ్చిన సర్వీస్ అకౌంట్ 2 మ్యాచ్ అయితే ఆ ఫైర్ వాల్ రూల్ ఈ విఎంకి అప్లికేబుల్ అవుతుంది. అది సర్వీస్ అకౌంట్ అంటే. సో ఇప్పుడు మనం ట్యాగ్ పెట్టుకుందాం. స్పెసిఫైడ్ టార్గెట్ ట్యాగ్స్ పెట్టుకున్నాం. సో ట్యాగ్ ఒకటి టెస్ట్ విఎం అనే ఒక ట్యాగ్ ఇచ్చినాం. ఈ ట్యాగ్ ఏ విఎంస్కి అయితే అటాచ్ అయి ఉంటుందో ఆ విఎంకి ఈ ఫైర్ వాల్ రూల్ అప్లికేబుల్ అవుతుంది. సో మనం రేంజెస్ చెక్ చేద్దాం. సోర్స్ రేంజ్ బై డిఫాల్ట్ మనం 0 పెట్టుకుంటాం. /0 ఏ నెట్వర్క్ నుంచి వచ్చినా ఏ నెట్వర్క్ నుంచి వచ్చినా టెస్ట్ -vm అనే ట్యాగ్ ఉన్న విఎంకి డైరెక్ట్గా కనెక్ట్ అవ్వమని. ఇక్కడ పోర్ట్ నెంబర్స్ వచ్చేసి TCP 2280/443 ఇవి ఇచ్చేసి క్రియేట్ చేస్తాం. ఇది క్రియేట్ చేసినంత మాత్రాన ఈ ఫైర్ వాల్ ఆ విఎంకి అటాచ్ అవ్వదు. ఇది ఫైర్ వాల్ ఆ విఎంకి అటాచ్ అవ్వాలంటే మనం క్రియేట్ చేసిన ఫైర్ వాల్ ట్యాగ్ ఉంది, నెట్వర్క్ ట్యాగ్. ఆ ట్యాగ్ అనేది ఆ విఎంకి అటాచ్ చేయాలి. ఈ టార్గెట్ ట్యాగ్, ఈ టార్గెట్ ట్యాగ్ని ఆ విఎంకి అటాచ్ చేయాలి. ఈ టార్గెట్ ట్యాగ్ కాపీ చేసుకో, కంప్యూట్ ఇంజిన్లో విఎంకి వెళ్ళేసి యాక్చువల్గా ఇక్కడ నెట్వర్క్ ట్యాగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ట్యాగ్స్ దగ్గర ఆ నెట్వర్క్ టార్గెట్ ట్యాగ్ని అప్డేట్ చేస్తే ఆ ఫైర్ వాల్ రూల్ ఈ విఎంకి అప్లికేబుల్ అవుతుంది. సో మనం ఫస్ట్ ఎడిట్ చేసేసి కిందకు వస్తే నెట్వర్క్ ట్యాగ్ ఆప్షన్ కనిపిస్తుంది. నెట్వర్కింగ్లో నెట్వర్క్ ట్యాగ్స్ ఇక్కడ వచ్చేసి ఆ ట్యాగ్ని అటాచ్ చేస్తే ఇక్కడ మనం మల్టిపుల్ ట్యాగ్స్ని అటాచ్ చేసుకోవచ్చు. అంటే మల్టిపుల్ ఫైర్ వాల్ రూల్స్ని అటాచ్ చేయడానికి కూడా సేమ్ ఉంటుంది. సో సేవ్ వన్స్ సేవ్ చేసినాక మరలా ఒకసారి SH కనెక్ట్ అయ్యడానికి ట్రై చేద్దాం. సో సేవ్ అయింది. ఇప్పుడు మనం SH కనెక్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు కనెక్ట్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. కరెంట్లీ ఈ విఎం వచ్చేసి పబ్లిక్ విఎం, ఎందుకంటే దీనికి పబ్లిక్ ఐపీ ఎక్స్టర్నల్ ఐపీ ఉన్నది కాబట్టి ఇది పబ్లిక్ విఎం. ఒకవేళ ఈ ఎక్స్టర్నల్ ఐపీ అడ్రస్ని తీసేస్తే ఈ విఎం వచ్చేసి ప్రైవేట్ విఎం అయింది. జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే పబ్లిక్ ఐపీ ఉంటే ఇది పబ్లిక్ విఎం, ఈ పబ్లిక్ ఐపీని తీసేస్తే ఇది ప్రైవేట్ విఎం అవుతుంది. సో కరెంట్లీ ఇది పబ్లిక్ విఎం. సో పబ్లిక్ విఎం మనం SH కనెక్ట్ అవ్వడానికి ఫైర్ వాల్ అటాచ్ చేసినాం. ఆ ఫైర్ వాల్ అటాచ్ చేసిన తర్వాత ఆ ట్యాగ్ని తీసుకొచ్చి ఇక్కడ నెట్వర్క్ ట్యాగ్లో అటాచ్ చేసినాం. సో లెట్స్ చెక్ SH కనెక్ట్ అవుద్దా లేదా.
ఆథరైజేషన్ ఇస్తావు. లెట్స్ సీ నౌ ఇప్పుడు మనకి విఎం లోపలికి ఎస్హెచ్ కనెక్ట్ అయింది. ఎస్హెచ్ కనెక్ట్ అయినాక ఈ విఎంలో మనకి ఇంటర్నెట్ యాక్సెస్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే విఎంలో మనకి ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేయడం, అప్డేట్ చేయడం ఏదైనా జరుగుతుంది. సో ఫస్ట్ మనం ఇంటర్నెట్ యాక్సెస్ ఉందా లేదా చెక్ చేయాలి. సో పబ్లిక్ విఎం కాబట్టి ఇంటర్నెట్ యాక్సెస్ బై డిఫాల్ట్ ఉంటుంది. సో లెట్స్ సీ ఏపీటీ అప్డేట్ చేద్దాం ప్యాకేజెస్ని. సో అప్డేట్ అవుతుంది. అప్డేట్ అవుతుందంటే దీనికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది, బికాస్ ఇట్ ఈస్ అ పబ్లిక్ విఎం.